హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి ప్లస్ శ్రావణ శుక్రవారం రెండు కలిసి వచ్చాయన్నమాట. ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాదు. ఈ రోజున చేయవలసిన పూజా విధానం, అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి వచ్చింది కాబట్టి రాఖీ ఏ సమయంలో కట్టాలి, మరి ఈ రోజుకున్న విశిష్టత ఏమిటన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడుతుంది. 3వ శ్రావణ శుక్రవారం, అందులోనూ పౌర్ణమి కలిసి రావడం చాలా చాలా విశేషం. అలాగే ఈ రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఇలాంటి రోజు చాలా అరుదుగా ఏర్పడుతుందని చెప్పేసి మన పండితులు చెప్తున్నారండి. కాబట్టి పౌర్ణమితో కలిసి వచ్చిన శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఏమిటి, మరి ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. మరి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రావణ శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం అనమాట. కాబట్టి ఇలాంటి పౌర్ణమిని ఎవ్వరూ కూడా అస్సలు మిస్ చేసుకోకండి. చాలామంది 2వ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు ఈ పౌర్ణమి రోజున అంటే 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. చాలా మంచిదన్నమాట. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో తులసి కోటను పూజించి లక్ష్మీదేవిని పూజించండి. ఉదయం బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అయితే ఉదయాన్నే పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు మీ ఇంట్లో పూజ అనేది పూర్తి చేసుకోవాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరిచి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతోటి తోరణాలు కట్టి బంతి పూలతో మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించండి. శ్రావణ శుక్రవారం పూజ కోసం తామర పూలు లేదా ఎర్రని గులాబీ పూలు అయితే చాలా మంచిది. అమ్మవారికి ఎంతో ఇష్టం. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని ముత్యాల నగలతో అందంగా అలంకరించుకోండి. అలాగే ప్రీతికరమైన తామర పూలు లేదా ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేయండి. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే అప్పుల బాధలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రోజు తప్పనిసరిగా నెయ్యి దీపాలు వెలిగించండి. శ్రావణ శుక్రవారం నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి ముందు 2 దీపాలు వెలిగించండి. అదేవిధంగా మట్టి ప్రమిదలు లేదా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిది. దీపం ప్రమిద కింద తమలపాకులు పెట్టి దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి మీరు 2 దీపాలైనా కానీ అమ్మవారి ముందు నెయ్యి దీపాలు పెట్టి వెలిగించుకోవటం వల్ల చాలా చాలా మంచి అనేది జరుగుతుంది. దీపం ప్రమిద కింద తమలపాకులు పెట్టి పూజ చేసుకున్న తర్వాత మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందండి. అయితే ఈ శ్రావణ శుక్రవారం తప్పకుండా ఇంట్లో పాలు పొంగించుకోవడం చాలా మంచిది. ఇంట్లో పాలు పొంగించి బెల్లము, బియ్యంతో పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ శ్రావణ శుక్రవారం అందులోనూ పౌర్ణమి వేళ ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం, అరటి పండ్లు, దానిమ్మ పండు, పులిహోర ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలి. ఓం మహాలక్ష్మీదేవ్యం నమః అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం కూడా జపించండి. చాలా మంచిది. చివరిగా ఒక కొబ్బరికాయను అమ్మవారికి నివేదించి హారతి సమర్పించి తలపై అక్షింతలు వేసుకొని ఆత్మపరీక్షణ చేసి మీ పూజను ముగించుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటికి 5గురు ముత్తైదులను పిలిచి వారి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. శ్రావణ శుక్రవారం నాడు ముత్తైదులకు తాంబూలం ఇస్తే చాలా మంచిదన్నమాట. అయితే ముత్తైదులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి తాంబూలం సమర్పించండి. ఇక లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రాళ్ల ఉప్పుని కొనుక్కొని మీ ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికి భోగభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా మీకేమైనా నరదృష్టి ఉంటే వెంటనే పోతుంది. ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు తప్పకుండా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం
వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఈ పౌర్ణమి వేళ అందులోనూ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట. కాబట్టి లక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. వెంటనే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు కూడా ప్రవేశిస్తారు. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. వివాహమైన స్త్రీలు ఈ శుక్రవారం తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు, రవిక వస్త్రము సమర్పించండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం తయారు చేసి అమ్మవారికి నివేదించి గుడిలో ఉన్న భక్తులకు ప్రసాదంగా పెట్టండి. చాలా మంచిది. అలాగే ఈ పౌర్ణమి వేళ గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఈ శ్రావణ శుక్రవారం అందులోనూ పౌర్ణమి వేళ ప్రతి ఒక్కరూ కూడా ఐశ్వర్య దీపం వెలిగించండి. ఈ ఒక్కరోజు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఉప్పుతో వెలిగించే ఈ దీపాన్నే ఐశ్వర్య దీపం అని అంటారు. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ శ్రావణ శుక్రవారం తప్పకుండా ఉపవాసం ఉండాలండి. ఈరోజు ఆడవారు ఉపవాసం చేస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజును చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. పేదవారికి ఆహారం, వస్త్రదానం చేయడం ద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు అత్యంత అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి పాలతో ఆజ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేర్చి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఉంటే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ శక్తివంతమైన పౌర్ణమి వేళ లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల కూడా చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగ జరుపుకుంటారు. కాబట్టి శుభ సమయంలో మాత్రమే మీ సోదరులకు రాఖీ కట్టాలి. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున భద్రకాలం వస్తుంది. భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. మీ సోదరులకు రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఏమిటో తెలుసుకోండి. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 5:57 నుంచి 9:48 వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉంది. ఉదయం పూట కుదరని వారు మధ్యాహ్నం 1:52 నుంచి సాయంత్రం 4:35 వరకు కూడా మీ సోదరులకు రాఖీ కట్టవచ్చు. కానీ ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరులు తూర్పుముఖంగా కూర్చోవాలి. అంటే రాఖీ కట్టే అక్క కానీ చెల్లెలు కానీ పడమర ముఖంగా నిలబడి రాఖీ కట్టాలి. ముందుగా మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. అయితే దేవుని రూపాలున్న రాఖీలను మాత్రం సోదరులకు కట్టకూడదు. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అలాగే భార్యాభర్తలు ఇంట్లో గొడవలు కూడా పడకూడదు. అస్సలు మంచిది కాదు. ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే ఈ రోజున మాంసాహారం తినటం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం అస్సలు చేయవద్దు. ఈ విధంగా శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. అదేవిధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కూడా ఏడవకుండా చూసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.